నా పేరు హరినాథరాజు. కేహెచ్ఆర్ మోటివేషన్ ఛానల్కు స్వాగతం. నేను ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆచార్య చాణక్యుడు మనం ఎటువంటి ప్రదేశాల్లో ఉండకూడదో చెబుతూ ఉన్నాడు. ఏ ఊరిలో ధనవంతులైన వ్యక్తులు ఉండరు, అంటే మీకు ఏమైనా ఆర్థికంగా సహాయం అవసరమైతే చేసే వ్యక్తులు ఎవరు ఉండరో, ఏ దేశంలో వేదాన్ని తెలిసిన విద్వాంసులు ఉండరు. అంటే పూర్వం వేదం ఇప్పుడు వేదం అవసరం లేదు, అంటే రూపం మారింది. విద్యా వ్యవస్థ అంటే నీకు నీ పిల్లలకు అవసరమైన విద్య అందించడానికి సౌకర్యాలు ఏ రాజ్యంలో అయితే ఉండవో ఆ ప్రదేశంలో నివసించొద్దని చెప్తున్నాడు. ఏ దేశంలో అయితే రాజు కానీ ఏ ఊరిలో కానీ దేశంలో కానీ రాజు కానీ పరిపాలించే వ్యక్తి కానీ అంటే ప్రభుత్వ యంత్రాంగము సరిగ్గా ఉండదో ఆ ప్రదేశంలో ఉండొద్దని చెప్తున్నాడు. ఏ ఊరిలో వైద్యుడు ఉండడు, నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ అర్ధరాత్రి కాడ ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడినట్లయితే నీకు వైద్య సదుపాయం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండదో, ఏ ప్రదేశంలో అయితే నీటి వసతి ఉండదో ఆ ప్రదేశంలో ఉండొద్దని చెప్తున్నాడు. ఇక మరికొన్ని ప్రదేశాలు జీవనోపాధి దొరకని ప్రదేశం. జీవనోపాధి నీకు ఉద్యోగం ఉంటే కదా, ₹1 సంపాదిస్తే కదా నీ కుటుంబాన్ని నడపగలవు. మరియు ఏ ప్రదేశంలో సిగ్గు, లజ్జ, భయము అనేవి ఉండవు. వ్యక్తులకి సిగ్గు కానీ భయం కానీ ఏమి ఉండవు, అంటే దొంగల రాజ్యంలో ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో నువ్వు ఉండొద్దు. అలాగే పరోపకారం చేయగల త్యాగశీలులు ఎక్కడైతే ఉండరో, ఏదైనా కష్టం వస్తే ఉపయోగపడే అంటే సాయం చేసే వ్యక్తులు, మనిషి అన్న కష్టం రాకుండా ఉండదు కదా, ఆ కష్టపడే సమయంలో నీకు సహకరించే వ్యక్తి ఏ ప్రదేశంలో అయితే ఉండదో, మరియు ఏ ప్రదేశంలో అయితే దానం ఇవ్వడం అంటే తెలియదు, అంటే ఇంగుల చేత కాకిని కూడా కొట్టరు, ఆ ప్రదేశాల్లో నీవు నివసించొద్దు, ఆ ప్రదేశాల్లో నీవు ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇక మనిషి సంఘజీవి, ఒంటరిగా బతకలేడు. మనిషి బతకడానికి ఒక పరివాడు, స్నేహితులు, బంధువులు మరియు భార్య, అంటే కుటుంబంలో భార్య అంటే పిల్లల తర్వాత సంగతి, ముందు భార్య, వీళ్ళు ముఖ్యంగా ఉండాలి. వీళ్ళు ఉన్నప్పుడు పనివాడు యొక్క గొప్పతనం, వాడు పనిచేసే నైపుణ్యాన్ని బట్టి వాడు పనివాడికి గొప్పతనాన్ని మనం అంచనా వేయచ్చు. వాడు చేతివాడాన్ని బట్టి వాడు ఎటువంటి వాడో మనకు తెలుస్తుంది. కష్టం వస్తే వచ్చేవాడు నీకు నిజమైన బంధువులు, ఆపద వచ్చినప్పుడు స్పందించేవాడు నిజమైన స్నేహితుడు. కుటుంబాన్ని అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు భార్య నీ కుటుంబాన్ని నడపడానికి ఏమీ కష్టపడదు, చక్కగా కుటుంబం గడిచిపోతుంది. ఆ స్త్రీ యొక్క గొప్పతనం, నీ ఆస్తి పోయినప్పుడు, నీవు సంపదహీనుడు అయినప్పుడు, నీ కుటుంబాన్ని ఆమె నడిపగలిగిన శక్తిని బట్టి ఆమె ఇంటి ఇల్లాల యొక్క చాకచక్యం, అంటే అది అందరూ చేయలేరు. కొంతమంది నువ్వు లక్షలు తెచ్చినా కోట్లు తెచ్చినా అదే అంటారు. ఉన్నప్పుడు ప్రతి ఆడది సంసారాన్ని నడిపేస్తుంది, లేనప్పుడు మాత్రమే నడుపువాడు నిజమైన. డబ్బు లేనప్పుడు సంసారాన్ని నడిపినట్టయితే ఆడదాని యొక్క ఆ గొప్పతనం, ఆ నైపుణ్యం బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి అందరూ.